టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. భూ కబ్జా ఆరోపణలతో పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది. మొత్తం 7 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిరి శ్రీనివాస్ ఫిర్యాదులతో కేసు నమోదైంది. మల్లారెడ్డి ఆయన అల్లుడు కలిసి 32 గంటల స్థలాన్ని కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. తమ స్థలంలో నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చివేశారని ఫిర్యాదులో తెలిపారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, సౌజన్య, మాజీ మంత్రి మల్లారెడ్డి పేట్ బషీరాబాద్ భూ వివాదం మరోసారి తెరమించి రావడం జరిగింది. గత నెల రోజుల క్రితమే ఆయన అల్లుడికి సంబంధించిన భూములపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా జరిపించడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని కూడా కూల్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా పేట్ బషీరాబాద్ సంబంధించినటువంటి ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించినటువంటి 32 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని చెప్పేసి ఆయన పేరు మరోసారి ఆరోపణలు జరగడం జరిగింది. గతంలో 15 మంది సభ్యులు తమకు సంబంధించిన 11 ఎకరాల భూమిని ఆయన కబ్జా చేశాడని చెప్పేసి వాటన్నిటి కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంటే కూల్చడానికి రావడం జరిగింది. అయితే ఆ సందర్భంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా మల్లారెడ్డి, అదేవిధంగా ఆయన అల్లుడు రాజశేఖర్ పైన కూడా ఎఫ్ఐఆర్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా సిరి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా తనకు సంబంధించిన 32 గుంటల భూమిని పేట్ బషీరాబాద్ లో కబ్జా చేశాడు. ఆయన అల్లుడి పైన ఇద్దరు కలిసి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారని చెప్పేసి ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. తన స్థలంలో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా కూల్చివేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశాడు, అధికార దుర్వినియోగం పాల్పడుతుందని చెప్పేసి కూడా సిరి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించి ఆయన ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదుకు అందుకున్నటువంటి పోలీసులు మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపు 7 సెక్షన్లు డిఫరెంట్ సెక్షన్లు భూ కబ్జాకు సంబంధించి, బెదిరింపులకు సంబంధించి, అధికార దుర్వినియోగం సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటికి సంబంధించిన కేసుల సెక్షన్ల కింద వాళ్ళ పైన కేసులు పెట్టడం జరిగింది. మరోవైపు ఏదైతే శ్రీనివాస్ రెడ్డి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటి కూడా వీళ్ళు దౌర్జన్యంగా కూల్చివేశారు. కాబట్టి ఆ కూల్చివేసినందుకు కూడా వర్తించేటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి పైన పెట్టడం జరిగింది. ఈ తెలంగాణ ఈ 3 నెలల కాలంలో దాదాపు 3 రకాల కేసులు ఇప్పటికీ వాళ్ళకు ఈ భూ వివాదంలో ఇరుక్కోవడం జరిగింది. ఇప్పటికైనా సరే వాళ్ళు మల్లారెడ్డి తన అల్లుడు తీరు మార్చుకొని కబ్జా చేసిన భూములను కూడా ఎవరి వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ పెరుగుతా ఉన్న పరిస్థితుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రాజు.